హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి చూద్దాం ఆన్సరు. ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ 4 కంట్రీస్ మెంబర్స్ ఆఫ్ G20? ఎస్, అర్జెంటీనా ఉంది, మెక్సికో, సౌత్ ఆఫ్రికా, టర్కీ అన్నీ ఉన్నాయి. సో ఆన్సర్ ఈజ్ ఏ. గమనించండి. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, మీరు కనుక యూపీఎస్సీ అడ్మిషన్స్ కోసం చూస్తున్నా, అదర్వైజ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇన్ బోత్ మీడియమ్స్, తెలుగు, ఇంగ్లీష్, అలాగే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడ్, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇక ఈరోజు మనము అఫ్కోర్స్ కొంచెం మనం ఎవ్రీ వీక్ ఒక సెషన్ 4 టాపిక్స్ ఆర్ 5 టాపిక్స్ చూస్తున్నాం కదా, అలా మనం ఈరోజు కూడా ఒక 4 టాపిక్లు చూద్దాం. ఇందులో మొదటిది ఎకనామీలో భాగంగా ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్ స్కీమ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. ఇది బేసికల్గా ఎవరు తీసుకొచ్చారు అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అనేటటువంటి సంస్థ. ఇది ఎలిజిబిలిటీ కండిషన్స్ని ఇచ్చింది. అట్లాగనే ఇదే స్కీమ్ని ఈఎంఐ స్కీమ్ అని కూడా అంటారనమాట. ఈఎంఐ స్కీమ్. సో ఈఎంఐ స్కీమ్ అనేటటువంటిది దీనికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ కండిషన్స్, ప్రాసెస్ అన్నిటినీ కూడా చెప్పారు. ఇది బేసికల్గా ఏంటంటే ఒక ట్రస్ట్ బేస్డ్ ఫెసిలిటేషన్ మెజర్ అని అంటారు. ఇది బేసికల్గా ఎవరికి? తయారీదారులకి, మీకు నాకు కాదు. ఇది ఎవరైనా వస్తువులు తయారు చేస్తుంటే ఈ తయారీదారులు ఎవరైతే ఉంటారో, రకరకాల వస్తువులను తయారు చేసేటటువంటి తయారీదారులు, వీళ్ళకి ఈ యొక్క కాన్సెప్ట్ని ఇస్తారు. ఇది ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్ స్కీమ్. అంటే తయారీదారులు అనేక రకాలుగా కొన్ని వస్తువుల్ని దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వస్తువుని తయారు చేయాలి, దీనికి కావాల్సినటువంటి ముడి సరుకో మరొకటో ఎక్విప్మెంట్ ఉంటుంది కదా. సో ఇవి ఇంపోర్టెడ్ గూడ్స్ అని అంటాం. ఈ ఇంపోర్టెడ్ గూడ్స్కి కస్టమ్స్ డ్యూటీని పే చేయాలి. అయితే ఇప్పుడు డైరెక్ట్గా ఈ కస్టమ్స్ డ్యూటీని పే చేయక్కర్లేకుండా మంత్లీ బేసిస్లో ఈ కస్టమ్స్ డ్యూటీకి ఈఎంఐ అనేటటువంటిది ఉంటుందన్నమాట. దీనికి సంబంధించే డిఫర్డ్ పేమెంట్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ రూల్స్ అని 2016లో తీసుకొచ్చారు. వీటిని అనుసరించి ఈ ఈఎంఐ ఆప్షన్ అనేటటువంటి దాన్ని ఇస్తున్నారు. సో ఈఎంఐ ఫెసిలిటీ ఏప్రిల్ 1, 2026 అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఇది మొదలవుతుంది. నెక్స్ట్ 2028 వరకు కూడా ఈ స్కీమ్ అనేటటువంటిది అమల్లో ఉంటుంది. సో ఎవరైనా తయారీదారులు ఈ యొక్క టాపిక్ని చూస్తూ ఉంటే మీరు చూసుకోవచ్చు. అలాగనే ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్స్, వీళ్ళకి ఈ ఎలిజిబిలిటీ అనేటటువంటిది ఉంటుంది. ఇందులో T1 ఎంటిటీస్ అని ఉంటాయి. ఇందులో మీడియం, స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్, సో చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు కూడా ఎలిజిబిలిటీ కండిషన్స్ని మీట్ అయితే వాడుకోవచ్చు. అలాగే అప్రూవ్డ్ ఏవైతే పర్టికులర్ ఈ ఎలిజిబిలిటీ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు AEO T2 ఆర్ T3 స్టేటస్ను కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అంటే AEO అంటే ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్స్ అని. అంటే ఎవరు? మీరు అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ వరకు మీరు తెలుసుకుంటే సరిపోతుంది. సో దీని కారణంగా మీరు కస్టమ్స్ డిపార్ట్మెంట్ దగ్గర వేగంగా క్లియరెన్సెస్ పొంది ఫాస్ట్ క్లియరెన్సెస్ చేసుకొని AEO ప్రోగ్రామ్ కింద ఈ ప్రియారిటీ ట్రీట్మెంట్ని కూడా పొందొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశంలో వ్యాపారం చేయడం అనేటటువంటిది చాలా సులభతరం అవుతుంది. సో దీని కారణంగా భారతదేశంలో స్వదేశీ మ్యానుఫ్యాక్చరింగ్, స్వదేశీ తయారీ రంగం అనేటటువంటిది ఇంకా వేగంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఎలిజిబిలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈఎంఐకి సంబంధించిన స్కీమ్. ఇక రెండవది ఎన్వైర్న్మెంట్లో భాగంగా దెబ్రీగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇది ఒడిశాలో ఉందండి. ఇది కూడా న్యూస్లో వచ్చింది. ఈ శాంచురీలో 2 రోజులు ఇండియన్ బైసన్ ఫెస్ట్ అనేటటువంటి ఒక పండుగను చేస్తున్నారు. ముందుగా దీని గురించి కనుక మనం తెలుసుకుంటే దీని యొక్క లొకేషన్ అనేటటువంటిది మనకి ఒడిశాలో ఉంది. హీరాకుడ్ డ్యామ్ దగ్గరలో, మహానది దగ్గర ఇది మనకు ఉంది. హీరాకుడ్ డ్యామ్ మనందరికీ తెలుసు, ఇండియాలో లాంగెస్ట్ డ్యామ్, ఇది లాంగెస్ట్ ఎర్తన్ డ్యామ్ ఇన్ ద వరల్డ్ కూడా. కాబట్టి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావచ్చు. లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా, లాంగెస్ట్ ఎర్తన్ డ్యామ్ ఇన్ వరల్డ్, ఇవి మనకి ఎగ్జామినేషన్లో అడగచ్చు. అలాగనే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ చూస్తే ఇక్కడ వీర్ సురేంద్ర సాయ్, ఒరిస్సా నుంచి ఈయన ఫ్రీడమ్ ఫైటర్. సో వీళ్ళతో ఈ యొక్క పర్టికులర్ ప్లేస్కి అసోసియేట్ అయి ఉంది. బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా బరాపాత్ర అనేటటువంటి ఒక ప్లేస్ ఉంది, అక్కడనే ఈ యొక్క శాంచురీ ఉంది, జిల్లా. సో ఇక్కడ నుంచి ఈ వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి పోరాట పటిమను కనబరిచారు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా. మోస్ట్గా ఈ ఏరియాలో మనకి డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్ ఉంటే రకరకాల చెట్లు, సాల్ వృక్షాలు, అసనా, బీజ మనకి ఇవేవి గుర్తుండవు కాబట్టి అవసరం లేదు. ఫానాకు సంబంధించి కూడా ఇక్కడ ముఖ్యంగా చిరుతపుళ్ళు ఉంటాయి, ఇండియన్ లెపర్డ్స్, అలాగే బేర్స్,
ఎలుగుబంట్లు. దీంతోపాటు 4 హార్న్ యాంటీలోప్ అంటే చౌసింగా అని అంటారు, 4 కొమ్ములు ఉంటాయి దానికి. ఇది ఒకటి బాగా ఫేమస్. అన్నిటికన్నా ఫేమస్ ఇక్కడ ఇండియన్ బైసన్, దీన్నే గౌర్ అని కూడా అంటారు. మీకు తమ్నైల్లో కనిపించింది కదా, చాలా బలమైనటువంటి దున్నలు అనమాట ఇవి. సో అక్కడ దాంతోపాటుగా ఇండియన్ వైల్డ్ డాగ్స్ అని డోల్స్ అని ఉంటాయి. సో ఇవి కూడా మన హైదరాబాద్ జూలో ఉన్నాయి, మీరు కావాలని అనుకుంటే వీటిని చూడొచ్చు. సాధారణంగా ఏంటంటే ఇక్కడికి చాలా రకాల పక్షులు వస్తూ ఉంటాయి, మైగ్రేటరీ బర్డ్స్, వెంటరింగ్ గ్రౌండ్. దీంతోపాటుగా సర్పెంట్ ఈగల్, పెక్క, రెడ్ వెంటెడ్ బుల్బుల్ ఇట్లాంటి అనేక రకాలైనటువంటి పక్షులు కూడా మనకి ఇక్కడ సందర్శనం అనేటటువంటి దొరుకుతుంది. అలాగనే ఇప్పుడు ఇండియన్ బైసన్, దీనికే మరొక పేరు గౌర్. ఇది వైల్డ్ క్యాటిల్లో బొవైడై ఫ్యామిలీకి చెందినటువంటి దున్నలలో చాలా పెద్ద స్పీషీస్. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. 4 హెడ్ అప్వర్డ్ కర్వింగ్ హార్న్స్తో ఇలా పైకి కొమ్ములుండి మధ్యలో చాలా బలమైనటువంటి హెడ్ కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా ఎక్కువ చెట్లు ఉండేటటువంటి ప్రాంతాలు, ఎవర్ గ్రీన్, సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఇవి కనిపిస్తాయి. మాయిస్ డెసిడ్యువస్ ఫారెస్ట్, ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్, వీటితో పాటుగా హిల్లీ టెరైన్స్ ఎక్కడైతే 1500 నుంచి 1800 మీటర్లు సముద్రం నుంచి ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో చాలా బలమైనటువంటి జంతువు ఇది. వీటిని వేటాడడం అనేటటువంటిది సాధారణంగా పెద్ద పెద్ద పులులు అయితే తప్ప వీటిని వేటాడలేవు. సో కాబట్టి అంత బలమైనటువంటి జంతువు. దీనికే ఇప్పుడు ఒక పర్టికులర్ ఫెస్టివల్ అనేటటువంటి జరుగుతుంది. ఇక మూడవ టాపిక్, ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా ఇతర దేశాలు యుద్ధంలోకి లాగబడ్డాయి. అఫ్కోర్స్ మొదలుపెట్టింది ఇజ్రాయిల్ అండ్ అమెరికా, దాన్ని ఇరాన్ కంటిన్యూ చేస్తోంది. యుద్ధంలో చాలామంది చనిపోతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఇజ్రాయిల్ మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి మనం ఆలోచించాలి. ఇరాన్ దగ్గర చాలా అద్భుతమైన మిసైళ్ళు ఉన్నాయి. దాదాపుగా ఒక 3000కు పైగా వాళ్ళ దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, అంటే ఖండాంతర క్షిపణులు అంటారు. ఈ ఖండాంతర క్షిపణులు అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ దగ్గర మనకి ఐరన్ డోమ్ అనేటటువంటి ఒక టెక్నాలజీ ఉందని అందరూ మాట్లాడతారు. కానీ ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ కన్నా ఇంకా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, అవి ఎవరికి తెలియదు. అవి మనం ఈరోజు చూద్దాం. ముందుగా కంటెక్స్ట్ ఏంటంటే, ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ కోయిలేషన్లో ఇజ్రాయెల్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ గురించి ప్రపంచంలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా మిసైల్తో పాటు డ్రోన్స్ అటాక్స్ని కూడా ఇది ఆపగలదు. సో సాధారణంగానే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ ఆర్కిటెక్చర్ టు ఇంటర్సెప్ట్ ఏరియల్ థ్రెట్స్. అంటే రకరకాల రేంజెస్ ఉంటాయి, షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ అని చెప్పి. ఇలా ఒక గగనతలంలోకి ఎంటర్ అయ్యేటటువంటి మిసైల్స్ కానీ, విమానాలు కానీ, డ్రోన్స్ని కానీ వీటిని అడ్డుకునేటటువంటి ఒక వ్యవస్థ. ఇందులో లాంగ్ రేంజ్ అంటే చాలా ఎక్కువ కిలోమీటర్లు, మిడ్ రేంజ్ మిసైల్ డిఫెన్స్, షార్ట్ రేంజ్ రాకెట్ ప్రొటెక్షన్, అలాగే డైరెక్టెడ్ ఎనర్జీ సిస్టమ్స్, ఇలా 4 దశలలో బాంబులు ఆ దేశం మీద పడకుండా కాపాడుకోవడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తాయి. మనం కూడా సుదర్శన్ చక్ర అని చెప్పి చాలా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అందులో మనం తీసుకొచ్చాం. సో ఇందులో కనుక మనం చూస్తే ఇజ్రాయెల్ దగ్గర లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యారో 2, యారో 3 అని అంటారు. డేవిడ్ స్లింగ్ అనేటటువంటిది మిడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఐరన్ డోమ్ అనేటటువంటిది షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇలా 3 రకాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కలిగి ఉంది. సో దీని తాలూకా వివరాలను కనుక మనం చూస్తే యారో 2, యారో 3 అనేటటువంటిది ఇది యుఎస్ తాలూకా కోఆపరేషన్తో డెవలప్ చేయబడినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఎగ్జో అట్మాస్ఫియర్ అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్, ఖండాంతర క్షిపణులను అడ్డుకోవడానికి ఉన్నటువంటిది ఇది. అంటే వాతావరణం దాటి ఒక 30 కిలోమీటర్లు దాటి 30 కిలోమీటర్ల నుంచి ఎంటర్ అయ్యేటటువంటి మిసైళ్లను గాలిలోనే పేల్చగలిగేటటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీ. ఇది యారో 3. యారో 2 అనేటటువంటిది విదిన్ ద అట్మాస్ఫియర్ అంటే అక్కడ ఉన్నటువంటి మన వాతావరణం లోపలికి ఎంటర్ అయినటువంటి మిసైల్స్ని ఆపగలిగేది యారో 2. సాధారణంగా మీడియం లాంగ్ రేంజ్ ఖండాంతర క్షిపణులను ఆపేటటువంటి వ్యవస్థ. అలాగనే రెండో చూస్తే డేవిడ్ స్లింగ్, ఇది మిడ్ రేంజ్ ఇంటర్సెప్టర్ సిస్టమ్. అంటే 100 నుంచి 200 కిలోమీటర్లు, 100 నుంచి 200 కిలోమీటర్లు రేంజ్, అంత దూరం ఆ మిసైల్ ప్రయాణించగలుగుతుంది. సో ఇది బ్యాలిస్టిక్ మిసైల్స్ని క్రూజ్ మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, క్రూజ్ మిసైల్స్ అంటే చాలా వేగంగా వస్తాయి. సో వీటిని ఇంటర్సెప్ట్ చేయడానికి ఉన్నటువంటిది ఇది. అక్కడనే వీళ్ళు స్టన్నర్ ఇంటర్సెప్టర్స్ అని ఉంటాయి, చాలా హై ప్రెసిషన్ టార్గెట్తో ఇవి 200 కిలోమీటర్ల దూరం వరకు కూడా మిసైల్స్. 200 కిలోమీటర్లు అంటే భూమి నుంచి 200 కిలోమీటర్లు అనుకోకండి, ఇలా
200 కిలోమీటర్ల వరకు మొత్తం ఇజ్రాయిల్ మొత్తం ప్రాంతాన్ని కవర్ చేస్తూ మిడ్ రేంజ్ వెపన్ సిస్టమ్స్ని ఇది ఆపగలుగుతుంది. డేవిడ్ స్లింగ్. 3 ఐరన్ డోమ్ అనేటటువంటి షార్ట్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్. ఇది 2011 నుంచి వాడతారు. ప్రపంచంలో చాలామందికి తెలుసు. మోటార్లు కానీ రాకెట్స్ కానీ డ్రోన్స్ను కానీ ఆపగలిగేటటువంటి అధునాతన వ్యవస్థ. ఇది భారతదేశానికి అమ్ముతామని కూడా చెప్తున్నారు వాళ్ళు. ముఖ్యంగా తమీర్ ఇంటర్సెప్టర్స్ అని ఉంటాయి ఇందులో. ఇదేంటంటే ఎక్కువగా జనావాసాలలో పడేటటువంటి బాంబులను అడ్డుకోవడానికి ఉపయోగించేటటువంటి వ్యవస్థ. ఇది ఐరన్ డోమ్. ఐరన్ బీమ్ అని ఒకటి ఉంది. ఇది లేజర్ వాడతారు ఇందులో. లేజర్ని అలా కాన్సన్ట్రేటెడ్గా కొట్టడం వల్ల ఏమవుతుందంటే చాలా అద్భుతంగా ఈ యొక్క విమానాలు డ్రోన్స్ వీటిని ఆపచ్చు. సో ఇది 2025లో తీసుకొచ్చారు దీన్ని. సో కాబట్టి ఇంకా అంత అద్భుతంగా కాదు. కాబట్టి ఇది డ్రోన్స్ రాకెట్స్ మోటార్స్ని డిజేబుల్ చేయగలుగుతుంది. ఇది మిసైల్ ఇంటర్సెప్టర్స్ కన్నా తక్కువ కాస్ట్. దాంతోపాటు అమెరికా నుంచి చాలా అద్భుతమైనటువంటి అధునాతన వ్యవస్థ మనం కూడా కొన్నాం. దాన్ని S-400 అని అంటారు రష్యా నుంచి. యాక్చువల్గా S-400 దీనికన్నా బెటరు. అమెరికా వాళ్ళు ఇది మనకు అమ్ముదామని చూశారు కానీ కుదరలేదు. కానీ థాద్ అనేటటువంటి దాన్ని టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్. ఇది యుఎస్ నుంచి కొనుక్కుంది ఎవరు? ఇజ్రాయిల్. ఇది కూడా ఖండాంతర క్షిపణుల్ని అడ్డుకుంటుంది అనమాట. చాలా హై ఆల్టిట్యూడ్, బాగా ఎక్కువ ఎత్తులో అడ్డుకునేటటువంటి సిస్టమ్. దీంతో పాటుగా ఇజ్రాయెల్ దగ్గర చాలా అద్భుతమైన ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్ ఉన్నాయి. సో ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయి. వీటి ద్వారా కూడా డ్రోన్స్ వీటిని చాలా అద్భుతంగా అడ్డుకోగలదు. సో ఇరాన్ దగ్గర ఇప్పుడు ఎక్కువగా ఉన్నది బ్యాలిస్టిక్ మిసైల్స్. సో ఈ మిసైల్స్ని కనుక ఆపగలిగితే ఇరాన్ న్యూట్రలైజ్ అవుతుంది. సో అదే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా చేస్తుంది. సో దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇలాంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల ఇంటర్సెప్షన్ లేయర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే డిఫెన్స్ ఈజీ అవుతుంది. సో దీనివల్ల జనాలను రక్షించుకుంటూ వాళ్ళ యుద్ధం చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. జాతీయ భద్రత పెరుగుతుంది. మిసైల్ బ్యారేజెస్ను కూడా డ్యామేజ్ చేయకుండా ఇది ఆపగలుగుతుంది. అలాగనే ఎక్కువ డెసిషన్ మేకింగ్ అనేటటువంటిది ముఖ్యంగా యుద్ధాలు జరిగేటప్పుడు జనాలు చనిపోకుండా త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా ఒక అవకాశం కల్పిస్తుంది. అందువల్లే భారతదేశం కూడా పృథ్వీ ఇలాంటి చాలా డిఫెన్స్ సిస్టమ్స్ని డెవలప్ చేస్తుంది. ఇక లాస్ట్ టాపిక్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. ఒక పక్క ఇరాన్ యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్ కూడా చిన్నపాటి యుద్ధాన్ని ఆఫ్ఘనిస్తాన్తో చేస్తుంది. సో దీనికి కూడా రీజన్ ఏంటంటే బేసికల్గా పాకిస్తాన్ ఆపరేషన్ గజబ్ లిల్ హక్ అనేటటువంటిది ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఎందుకు? పాకిస్తాన్ ఏం చెప్తుందంటే ఆఫ్ఘనిస్తానే కావాలని బోర్డర్ ఏరియాస్లో యుద్ధాన్ని ప్రారంభించింది, దానికి రిప్లైగానే మేము చేస్తున్నాం అని చెప్పారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్కి మిలిటరీ ఎస్కలేషన్ అనేటటువంటి జరిగింది. సో గతంలో కూడా ఎలా అయితే భారత్ పాకిస్తాన్కి మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయో ఆఫ్ఘనిస్తాన్కి కూడా సరిహద్దు వివాదాలు ఉన్నాయి. అయితే ముందు చాలా చెదురుమదురు ఘటనలుగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క యుద్ధం కాస్త తీవ్ర పరిణామాన్ని చోటు చేసుకుంది. ట్యాంకులు, హెవీ ఆర్టిలరీస్ వీటన్నిటితో కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో చాలా అటాక్ చేసింది. ఈవెన్ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్నటువంటి లైన్ పేరు డ్యూరాండ్ లైన్. 2600 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మొత్తం బోర్డర్ అంతా కొండలు ఇలాంటి ప్రాంతాలతో ఉంటాయి. కాబట్టి ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు. సో హిస్టారికల్గా ఏం చెప్పిందంటే ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ ఎలాగైతే పీఓకేని ఒప్పుకోదో అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా డ్యూరాండ్ లైన్ ఒప్పుకోదు. ఎందుకంటే ఈ డ్యూరాండ్ లైన్ గీసిన వాడు ఎవడు? బ్రిటిషర్స్. అందుకు గాను ఆఫ్ఘనిస్తాను అంతర్జాతీయంగా ఇదే బోర్డర్ అని చెప్పి ఒప్పుకోదన్నమాట. సో ముఖ్యంగా ఈస్ట్ ఆఫ్ఘనిస్తాన్లో థొర్ఖామ్ ప్రాంతం, అలాగే టాలిబన్స్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి కాందహార్ ప్రాంతం, అలాగే పక్తియా ప్రొవిన్స్, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ యొక్క యుద్ధాలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ అయినటువంటి కాబూల్ ఇలాంటి చోట్ల పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేసింది. సో దీనికి సంబంధించి క్రాస్ బోర్డర్ టెర్రరిజంలో పాకిస్తాన్ ఏమంటుందంటే ఆఫ్ఘనిస్తాను ఎక్కువగా తాలిబన్స్ ముఖ్యంగా తీవ్రవాదం ఏదైతే ఉందో ఈ తీవ్రవాదుల్ని పాకిస్తాన్లోకి పంపుతుంది అంటుంది. మరి పాకిస్తాన్ ఇండియా మీద ఏం చేస్తుంది? సాధువులను పంపుతుందా? పాకిస్తాన్ కూడా తీవ్రవాదులనే కదా పంపుతుంది. వాడిదాకా వస్తే తప్ప వాడికి పాపం ఆ బాధ తెలియదు అనమాట. సో పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులు వచ్చి మా దేశంలో తహరీకి తాలిబాన్ ఉంది పాకిస్తాన్లో. సో ఇక్కడ ఎక్కువగా వాళ్ళు తీవ్రవాదులను తీసుకొస్తున్నారు. దీనివల్ల పాకిస్తాన్కి యుద్ధం జరుగుతోంది. ఇవన్నీ చెప్తున్నారు. మరి నువ్వు ఇండియా మీద చేసేది కూడా అదే కదా. అందుకే ఏ ఆయుధం పట్టుకున్నాడో దాంతోనే పోతాడు. బోర్డర్ ఫెన్సింగ్ కూడా తాలిబాన్స్ ఏమంటున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు డ్యూరాండ్ లైన్ దగ్గర పాకిస్తాన్ ఫెన్సింగ్ వేస్తుంది, అది వద్దు అంటున్నారు. ఎందుకు? అసలు ఈ డ్యూరాండ్ లైన్నే మేము ఒప్పుకోము. సో ఇక్కడ ఫెన్సింగ్ వేయడానికి నువ్వేవాడు. సో కాబట్టి ఎక్కువగా ఇక్కడ కాల్పులు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇందులో భాగంగానే ఎక్కువగా యుద్ధాలు కూడా వస్తూ ఉంటాయి. సో ఆపరేషన్
గజబిల్ హక్ అనేటటువంటిది ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరెవరైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళని న్యూట్రలైజ్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అఫ్ కోర్స్ యునైటెడ్ నేషన్స్ ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో అమాయక ప్రజలు చనిపోతారని చెప్పి చాలా వరకు అక్కడ మీటింగ్స్ అనేటటువంటివి కండక్ట్ చేస్తున్నారు. సో ఈ యుద్ధాన్ని ఆపాలని కూడా యుఎన్ ట్రై చేస్తోంది. అలాగనే రష్యా చైనా కనుక ఇన్వాల్వ్ అయితే మళ్ళీ యుద్ధం పెరిగే అవకాశం ఉంది. అలాగనే ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ జరుగుతోంది. సో పాకిస్తాన్ మధ్యలో శాండ్విచ్ అయిపోయేటటువంటి పరిస్థితి. ఒకవేళ ఇరాన్ సపోర్ట్ ఉంది కాబట్టి పాకిస్తాన్ ఇరాన్ ఫ్రెండ్సే. ఒకవేళ కోపం వచ్చి ఇరాన్కి పక్కన ఉన్న పాకిస్తాన్ మీద కూడా వెపన్స్ వేస్తే మళ్ళీ ఇబ్బంది పడుతుంది. సో కాబట్టి తాలిబాన్ రీజన్ అనేటటువంటిది ప్రపంచంలో చాలా వరకు ఐసోలేటెడ్గా ఉంది. కాబట్టి ఇంకా పాకిస్తాన్ కనుక యుద్ధాలు ఇలాంటివి చేస్తే పాకిస్తాన్ కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఐసోలేట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. అలాగే పాకిస్తాన్ కూడా అంత సిచ్యువేషన్ ఏం బాలా, ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా చాలా రిసెషన్లో ఉన్నారు. అలాగే భారతదేశం కారణంగా వాళ్ళకి ఆపరేషన్ సింధూర్ ఇలాంటి యుద్ధాలు ఆల్రెడీ జరిగాయి, చిన్న 2-3 ఘటనలు. సో ఇప్పుడు పాకిస్తాన్ వాజ్ ఆల్సో నాట్ రెడీ టు మేక్ ఎ వార్ టు వేజ్ ఎ వార్ అగైనెస్ట్ ఆఫ్ఘనిస్తాన్. సో ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక విషయం. సో ఇలా మనం 4 టాపిక్స్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్వైర్న్మెంట్, అలాగనే ఎకనామీలో చూడొచ్చు. సో దీనికి సంబంధించి ఒక టాపిక్ దయచేసి ఆన్సర్ని తెలపండి. మెయిన్స్ క్వశ్చన్ కూడా. సో దయచేసి దీనికి 200 పదాల్లో ఆన్సర్ రాయండి. ఈ ఇయర్ మీరు యూపీఎస్సీలో ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. మళ్ళీ మనం రేపటి సెషన్లో కలుద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే.